నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శివుడి విషయానికి వస్తే ఇప్పుడు కైలాసంలో ఉంటాడు అని అంటారు, శ్మశానంలో ఉంటాడని కూడా అంటారు. అసలు నిజంగా శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు? మరి శ్మశానంలో ఉంటే కైలాసంలో ఉన్నది ఎవరు? అది నిజమా అబద్ధమా? ఎందుకు ఉంటాడు అసలు శ్మశానంలో? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తు మొత్తానికి ఆయన ఆవిడ తల్లిదండ్రులు. ఇది మనం ఒప్పుకొని తీరవలసిన విషయం. అయితే నిజమే, మీరు అన్నమాట వాస్తవం. ఆయనకి చక్కటి కైలాసం ఉంది. ఎప్పుడు కూడా మంచు కురిసే తెల్లగా చల్లగా ఉంటుంది. భార్య పిల్లలు, చక్కటి సంతానం, చక్కటి సంసారం, ఏ చీకు చింత లేదు. సుఖంగా ఆయనకు ఉండొచ్చు. కానీ ఆయన అందరినీ వదిలేసి శ్మశానంలో ఎందుకు ఉంటాడు అంటే అమ్మా, రెండు కారణాలు. ఈ రెండు కారణాలు ఏమిటి అని మనం అర్థం చేసుకోగలిగి దాన్ని ఆచరించగలిగితే మనకు మోక్షం లభ్యమవుతుంది. తెలుసుకొని అర్థం చేసుకుంటేనే మోక్షం వస్తుంది. ఎట్లా? మనము ప్రతి చుట్టూ కూడా ఏదన్నా కొంతమంది పిల్లలకి ఏదన్నా ఏడుస్తున్నారు బాగా అంటే గాలి వచ్చింది, ధూళి వచ్చింది అని అంటుంటాం కదా. ఇలా ఇవి భూత ప్రేత పిశాచ గణాలు అని ఉంటాయి. ఈ భూత ప్రేత పిశాచ గణాలన్నీ కూడా శ్మశానంలో నివసిస్తూ ఉంటాయి. వాటి పనుల్లో ఏమిటి అంటే ఖచ్చితంగా గ్రామం మొత్తం తిరగాలి. గ్రామంలో ఎవరైతే కాస్త బలహీనతగా ఉన్నారో వాళ్ళని దెబ్బ కొట్టాలి, వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి. ఏదో ఒక రకంగా విషజ్వరాలను విషవాయులను గ్రామం మొత్తం తీసుకొచ్చి ఎప్పటికప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్లకుండా నానా రకాల ఇబ్బందులు పెట్టాలన్న ఉద్దేశంతో ఆ భూత పిశాచి గణాలన్నీ కూడా ఉంటాయి. అయితే ఈశ్వరుడు అదంతా తెలిసినవాడే కదా. మరి ఆ భూతాలు ప్రేత పిశాచాలు గ్రామంలోకి వెళ్ళి గ్రామంలో ఉండేటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాటికి ఆకర్షించేటువంటి విధానాన్ని ఏదైనా మనం చేయాలి అని చెప్పి ఆ ఒక భూతగణాలు దృష్టిని మలుచుకోకుండా ఈశ్వరుడి మీదే దృష్టి ఉండాలి అని చెప్పి చిత్తిమంటల మధ్యన తాండవం ఆడుతూ ఉంటాడు ఎప్పుడు 24/7. అంటే అవి ఫోకస్ అంతా శివుడి మీదే పడాలి, గ్రామం పైన ఇంకా వెళ్ళొద్దు అని అంటే తన్మయత్వం చెందిపోవాలి అవి. నేను చేసేటువంటి ఈ యొక్క నాట్యం ఏదైతే ఉన్నదో తాండవం, ఆ తాండవాన్ని చూస్తూ మైమరిచిపోవాలి ఆ భూతగణాలు. అక్కడి నుంచి దాటి వెళ్ళొద్దు. ఏ క్షణమైన ఈశ్వరుడు కన్నుమూసి ఒక్క క్షణం పక్కన కూర్చుందాం అనుకుంటే గోలగోల చేస్తూ ఊరి మీదకి వెళ్ళిపోతాయి అవన్నీ. కాబట్టి అందరూ బాగుండాలి, ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు కలగద్దు అని చెప్పి మొదటి విధానంలో ఆయన శ్మశానంలో ఉంటాడు. అంతకు మించి రెండవ విధానం చెప్తారమ్మా. ఆ రెండవ విధానం సిగ్గు ఎగ్గు బుద్ధి జ్ఞానం ఏమాత్రం లేని మన బ్రతుకుల గురించి. ఎవ్వడేమనుకున్నా నాకు నష్టం లేదు అనుకునేవాడైనా సవ్యంగా ఉండట్లా. వాడు అంతకైనా పరమచండాలంగా ఉండేవాడే దీని గురించి నా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసుకుంటాడు. ఎందుకంటానంటే అమ్మా, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. వాడి బ్రతుకులు పుట్టిన తర్వాత చచ్చే వరకు భార్య కోసం పిల్లల కోసం తాపత్రయపడుతూనే ఉంటాడు. మందిని ముంచుతాడు, 100 మందిని ఇబ్బంది పెడతాడు. ఏ రకంగా అయినా సరే నా భార్య బిడ్డలు బాగుండాలని చెప్పి వాళ్ళ కోసం నానా రకాల తాపత్రయాలు పడి ఓ 1 కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్లు పెట్టి బిల్డింగ్ కడతాడు. వాడికి కొంచెమైనా సిగ్గు లేదా అనుకుంటాను నేను. ఎందుకంటే తుది శ్వాస వచ్చే టైంలో వాడిని పైన బిల్డింగ్ పైన పెడతారా, కింద తీసుకొచ్చి దింపుతారా? వాడు బ్రతికెందుకు నీకు? మరి వాడికి ఇంత సంపాదించి సుఖం లేకుండా వాడి బ్రతుక్కి సంపాదించింది మొత్తం తిని తినకుండా, అంటే నేను కోపంతో కదా బాధతో ఉంటాను అన్నమాట. వాడి జన్మాంతము కడుపు కట్టుకొని వాడు తినకుండా నేను ఏదైనా తింటే నా పిల్లలకి ఏమన్నా తగ్గుతుందేమో అని చెప్పి వాడు తింటం మానేసి టయానికి బీపీలు షుగర్లు అల్సర్లు అన్ని వ్యాధులు వాడు తెచ్చుకొని ఇంత తిండికి ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటూ భార్య బాగుండాలి పిల్లలు బాగుండాలని చెప్పి నానా రకాల కకృతి పడి అంత ఇల్లు కట్టి వాళ్ళకి సుఖంగా ఉండాలని పెడితే తుది శ్వాస విడిచేయడానికి వాడిని తీసుకొచ్చి కింద పడుకోబెట్టేస్తున్నారుగా. వాడు బ్రతికి సుఖం ఎక్కడుంది? ఇంకా అదొకటైంది. చనిపోయాడు, ఆత్మ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆత్మ అంటే ఎవరు తెలుసండి అసలు? ముందు ఎవరు? అక్కడక్కడ తిరిగేవి కదండి. ఆత్మ అంటే మనమే. మనమే ఆత్మ. అదేంటండి మనకి శరీరం ఉంది, ఆత్మ ఎట్లా అవుతామని. ఈ శరీరంలో ఈ జీవాత్మ లేకపోతే శరీరం కదులుతుందా? కదలదు. మరి మన ఆత్మ కాక ఎవరండి? ధర్మం మాట్లాడుకుందాం.
ఓకే. ఈ శరీరంలో ఈ జీవాత్మ అనేటువంటిది ఉన్నది కనుకనే మనం నడుస్తున్నాము, తిరుగుతున్నాం, పరిగెడుతున్నాం, చేతులు తిప్పుతున్నాం. అదే జీవాత్మ లేకపోతే శరీరం అనేటువంటి ఏమవుతుంది? నిర్జీవం అయిపోతుంది. అంటే ఈ చేయి కదలదు, ఈ చేయి కదలదు. మరి బ్రతుకున్నంతకాలం ఇది నాది, ఇది నాది, ఈ తలకాయ నాది, ఇవి నావి, ఇవన్నీ నావి, దానికి ఇంత రంగు ఏవో రకరకాలుగా చేస్తాం. చనిపోతే ఏమైంది? అన్ని పోయినాయి. ఆ జీవుడు శరీరాన్ని వదిలేస్తాడు. మనకు భగవద్గీతలో చెప్పాడండి, వాసాంసి జీర్ణ అని చెప్పి చినిగినటువంటి వస్త్రాన్ని మనం ఎలా అయితే వదిలేసేస్తామో, నూతన వస్త్రాన్ని ధరిస్తామో, అలానే ఈ ఒక్క శరీరం శిథిలం అవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ జీవం వెళ్ళిపోతుంది. మనం విగత జీవుడిగా పడి ఉంటాం. ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇక బంధువులందరూ బాధపడుతూ ఉంటారు. అందరూ అన్ని రకాలుగా సాయంత్రానికి శ్మశానానికి తీసుకెళ్తారు. చితి మీద పడుకోబెట్టి వాడిని అంటించేస్తారు. అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఆ జీవుడు అప్పుడు ఒంటరి వాడు అవుతాడండి. అప్పటి వరకు నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు అందరూ నా వాళ్ళే, నా కోసం వాళ్ళు ప్రాణం ఇస్తారని చెప్పి వాడి కోసం వీడి జీవితం మొత్తం ఉడికం చేస్తాడు. కానీ ఆ టయానికి వాడిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు కదా. వాడికి ఇదే జీవితం అంటే, దీనికోసమని ఎంత తాపత్రయపడింది. నానుకున్న భార్య గుమ్మం దాటి రాలేదు, బంధువులు అక్కడి వరకు వచ్చారు, కొడుకు నిప్పు పెట్టి వెళ్ళిపోయాడు. నా శరీరం ఇంతకాలం నాది 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 అని ఎన్నో రకాల లేపనాలు పూసి, ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు పెట్టి అందంగా చూసుకున్న శరీరం బుగ్గిపాలైపోతుంది. నా అనుకునే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు, ఏంటి నా బ్రతికిది అని వాడికి అప్పుడు భయం మొదలైనప్పుడు ఈశ్వరుడు ఎందుకు నేను నీకు తోడుగా ఇక్కడే ఉన్నారా అంటే, ఆయన ఉద్దేశం ఏంటి? ఈశ్వరుడు ఉద్దేశ్యము వసుదైక కుటుంబం, మొత్తం నాదే కుటుంబం. నేను నా భార్య పిల్లల దగ్గర ఉంటే ఏంటి, ఇక్కడ ఉంటే ఏంటి, మొత్తం నాదే కుటుంబం. కాబట్టి నువ్వు బాధపడుకురా. వాడు ఆత్మ అయిపోయాడు కదా జీవి. ఇంకే వాడు ఏం అర్థం కావట్లేదు, వాడికి ఎటెళ్ళాలి తెలియని పరిస్థితి అయిపోయింది వాడికి. ఇంటి దగ్గరికి వెళ్తే కొట్టుకు చేస్తున్నారు ఆస్తి కోసం, ఇది నాది ఇది నాది అని చెప్పి. కర్మకాండాలు చేయడానికి ఇంత ఖర్చు, రకరకాలుగా. నేను సంపాదించింది దిక్కు లేకుండా పోయింది. ఇక్కడికి వస్తే నన్ను అనాథ ప్రేత సంస్కారం అన్నట్టుగా అనాథ ప్రేతలాగా వదిలేశారు. ఎవరిదారు వాళ్ళు నిప్పు పెట్టారు, తలగొర పెట్టాడు, కొడుకెళ్ళిపోయాడు. అప్పుడు వాడు ఒంటరితనాన్ని భరించలేకపోతారని చెప్పి ఈశ్వరుడు వాడి కోసం ఆ సమయంలో వాడు ఒంటరిగా ఉంటాడు. వాడికి నాకెవ్వరూ లేరు, నేను దిక్కులేని వాడిని అయిపోయానని చెప్పి ఆత్మ రోధిస్తుంది అని చెప్పి, నేనున్నా నీకు తండ్రిని అని చెప్పి దగ్గర తీసుకుంటాడమ్మా. అందుకోసమే ఈశ్వరుడు శ్మశానంలో ఉంటాడు. ఇప్పుడు యమదూతలు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారంటారు కదా, మరి ఇంకా ఇక్కడ ఏంటి ఉండేది? వాళ్ళు తీసుకెళ్లేది 12 రోజులు ఎక్కడికి వెళ్దామా జీవం. ఆత్మ అనేటువంటిది ముష్టి రూపం ఇంత ఉంటుంది, అక్కడెక్కడే తచ్చట్లాడుతుంది. అంటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మొత్తం, అంటే ఎవరు ఎన్ని తిలోదకాలు వదులుతున్నారనే విషయం అంతా చూడాలి. అది అంటే ఏ గతులు వస్తున్నాయి, ఉత్తమ గతులు ఎలా వస్తున్నాయి అనేటువంటి విషయం కోసం అని చెప్పి ఆ చనిపోయిన రోజు నుంచి ఆ ఒక్క ఆత్మ ఏదైతే ఉంటుందో ఈశ్వరుడి దగ్గరికి తీసుకొని ఏ సమయంలో ఏ శరీరంలోకి పంపించాలి అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈశ్వరుడు పంపించే వరకు ఆత్మకి తోడుగా నీడగా ఉంటాడమ్మా ఈశ్వరుడు. ఆయనకి భార్య లేదా, పిల్లలు లేరా, ఎంత ఉన్నప్పటికీ కూడా అనునిత్యము ఈశ్వర నన్ను రక్షించు, నన్ను కరుణించు అని చెప్పి ప్రతి మనిషి 24 గంటలు ఎక్కడో ఏదో ఒక రకంగా అభిషేకం చేస్తూనే ఉన్నారు కదా. అభిషేకం దేనికి చేస్తున్నారు? తాపోపశమనం. అంటే తాపము అంటే వేడమ్మా. చితిమంటల మధ్యన నాట్యం ఆడుతుంటారు కదా, ఆ చితిమంటల వేడి ఉంటుంది. ఆ వేడి అనేటువంటిది నాకు తగులుతుంటే ఆ వేడి నాకు తగలకుండా నన్ను శాంతింపజేయడం కోసం 24 గంటలు ఎక్కడో ఒక్కడ ఏదో ఒక మూల నాకు అభిషేకాలు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఎలాంటి రక్షణ నేను ఇవ్వగలను అనే ఒక ఉద్దేశంతో చిట్ట చివరిగా వాడికి కావాల్సిన తోడేంటి? ఈ సమయంలో శ్మశానానికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఎవరూ లేరు, నేను ఒంటరి వాడిని అయిపోయినటువంటి ఏడుపు, వాడికి ఆ రోదనం అనేటువంటిది ఎవరికి పనికిరాదు కాబట్టి నేను నీకున్నాను అని వాడికి ధైర్యం చెప్పి దగ్గరికి తీసుకోవడం కోసమే తన భార్యని, పిల్లల్ని అందరినీ పైన వదిలేసేసి ఆయన ఇల్లు ఎంత అందంగా ఉంటుందమ్మా. ఎప్పుడు చాలా పౌర్ణమి వెన్నెలు అంటారు చూసారండి, 10,000 కోట్ల పౌర్ణమి వెన్నెలు వస్తే ఎలా ఉంటుంది అంత కాంతి. ఎలా తెలుస్తుంది గురువుగారు? ఇప్పుడు అదేం భూలోకంలో లేదు కదా, మనం వెళ్ళి చూసొచ్చి చెప్పడానికి అక్కర్లేదమ్మా. కేదార్నాథ్ వెళ్తారు మీరు ఎప్పుడైనా? ఇప్పుడు టీవీలో కూడా చూడండి, ఆ మంచు మొత్తం పరిచేస్తుంది. మరి మంచు మొత్తం పరిచేసినప్పుడు కేదార్నాథ్ జనాలు ఎందుకు వెళ్ళనివ్వట్లేదమ్మా? భూమి మీద ఉంది అంటే కైలాసం భూమి మీద లేదు కాబట్టి మీరు చక్కటి ప్రశ్న అడిగారు, చాలా గొప్పగా, చాలా బాగుంది, అద్భుతం. అది మరి కైలాసం భూమి మీద లేదు కదండి, అది ఎలా తెలుస్తున్నారు? భూమి మీద ఉన్నటువంటి కేదార్నాథ్ 6 నెలలు తెరుచుంటుంది, 6 నెలలు మూసేస్తారు, మొత్తం మంచు కప్పేస్తున్నప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు? మరి భూమి మీదే ఉందిగా. అంటే భూమి మీద వెళ్ళడానికి మనకు దిక్కులేదు,
ఆ. ఎక్కడో ఆకాశం ఎలా కనిపిస్తుందమ్మా మనకు, అది విషయం.